టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్ కి తను సెలెక్ట్ కాలేదని బాధపడుతుండగా ఇప్పుడు తాజాగా తన మాజీ భార్య నుంచి మరో షాక్ తగిలింది. హసీన్ జహాన్ అందరికీ గుర్తుండే ఉంటుంది, మహమ్మద్ షమీ మాజీ భార్య. సో ఇద్దరు డైవర్స్ కూడా తీసుకున్నారు. సో ఆమెకి మహమ్మద్ షమీ భరణం కూడా చెల్లిస్తున్నాడు, నెలకి 4 లక్షలు. అయితే ఆ నెలకి 4 లక్షల రూపాయలు తన మెయింటెనెన్స్ కి సరిపోవట్లేదంటూ మళ్ళీ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనకు తన కూతురికి నెలకి ఆ 4 లక్షలు సరిపోవట్లేదంటూ ఆ మెయింటెనెన్స్ ను ఇంకొంచెం పెంచాలి అంటూ సుప్రీం కోర్టుకి వెళ్ళింది. బెంగాల్ ప్రభుత్వానికి అండ్ మహమ్మద్ షమీకి 4 వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులు జారీ చేసింది. సో మరి దీనిపై మహమ్మద్ షమీ ఎలా రియాక్ట్ అవుతాడు, బెంగాల్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అయితే చూడాలి. మొత్తానికి షమీకి అయితే ఇది ఇప్పటికే టీంలో ప్లేస్ కోల్పోయి ఎలా కమ్బ్యాక్ అవ్వాలా అని ఆలోచిస్తున్నటువంటి షమీకి ఇదైతే పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. వీళ్ళిద్దరికీ 2014లో వివాహం కాగా 2015లో వీళ్ళకి ఐరా అని ఒక అమ్మాయి జన్మించింది. తర్వాత 2018లో ఈ ఇద్దరు కూడా డైవర్స్ తీసుకున్నారు. ఆ టైంలో జిల్లా సెషన్స్ కోర్టు వీళ్ళకి 80,000 కూతురికి భార్యకి 50,000 భరణంగా చెల్లించాలని అప్పుడు తీర్పిచ్చింది జిల్లా సెషన్స్ కోర్టు. సో దీన్ని ఆమె సవాల్ చేస్తూ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. కోల్కతా హైకోర్టు ఏం చేసిందంటే ఆ భరణాన్ని పెంచుతూ 4 లక్షలు షమీ ప్రతి నెలా చెల్లించాలి అంటూ అప్పుడు ఆదేశాలు ఇచ్చింది. అదే కంటిన్యూ అవుతూ వస్తుంది 2023 నుంచి. తాజాగా మళ్ళీ ఈమె ఆ 4 లక్షలు సరిపోవట్లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరి దీనిపై షమీ ఎలా రియాక్ట్ అవుతాడు, బెంగాల్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.